నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని అబ్బాసియా మరియు జిలీబ్ ఆల్ సువైక్ ప్రాంతంలో కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు పోలీసులు భారీ తనిఖీలు అయితే చేపట్టారు. సాక్షాత్తు కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహద్ ఆల్ యూసఫ్ గారు ఈ యొక్క తనిఖీలలో అయితే పాల్గొనడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న ఇల్లులు కానీ లేకపోతే ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తనిఖీ చేశారన్నమాట. దీంతో కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహద్ ఆల్ యూసఫ్ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో పలు ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ జిలీబ్ ఆల్ సువైక్లో ఒక భారీ భద్రతా ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో కువైట్ సైన్యం, నేషనల్ గార్డు, కువైట్ ఫైర్ ఫోర్స్తో పాటు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు, వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు, పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు, ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సంబంధించిన అత్యవసర వైద్య సేవలు అందించే ఎవరైతే సిబ్బంది మరియు అధికారులు అయితే పాల్గొనడం జరిగింది. అలాగే ఈ యొక్క తనిఖీలలో ఆ ప్రాంతంలో ఎటువంటి అనుమతులు లేకుండా, అకామా లేకుండా నివసిస్తూ ఉన్న వందల మంది ప్రవాసులను అయితే అరెస్టు చేయడం జరిగిందన్నమాట. రాబోయే రోజుల్లో ప్రస్తుతం జిలీబ్ ఆల్ సువైక్ అబ్బాసియా ప్రాంతంలో మాత్రమే తనిఖీలు చేపట్టాము. రాబోయే రోజుల్లో ఇతర ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రవాసులు ఎక్కువగా నివసించే ప్రాంతాలు, సాల్మియా కావచ్చు, హవల్లీ కావచ్చు, మహబుల్లా కావచ్చు, ఖైతాన్ కావచ్చు, ఇతర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాలలో కూడా మేము తనిఖీలు నిర్వహిస్తామని చెప్పేసి కువైట్ ఉప ప్రధానమంత్రి గారు తెలియజేశారు. కాబట్టి కువైట్లో బయట అకామా లేకుండా ఉండే మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇండియన్ ఎంబసీకి వెళ్ళి ఇండియన్ ఎంబసీ ద్వారా మీరు ఇండియాకు వెళ్ళొచ్చు. లేకపోతే పోలీసులకు తనిఖీలు చేసినప్పుడు పట్టుబడినా సరే కానీ వాళ్ళు ప్రక్రియలన్నీ పూర్తి చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.